బ్రహ్మవిత్ బ్రహ్మ అన్నప్పుడు బృహ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది వృద్ధౌ. కాబట్టి బ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉందో బృహత్తమత్వాత్ అంటే అంతకన్నా పెద్దది మరొకటి లేదని అర్థం. అందువలనే దాన్ని పొందాలనుకుంటూ ఉన్నాం. అల్పమైనవి స్వల్పమైనవి ఈ ప్రపంచంలో ఏవి పొందినా అన్నీ నశించిపోతూ ఉన్నాయి గనక ఈ నశించేటువంటి వాటిని, కృషించేటువంటి వాటిని, రాలే వాటిని, మారే వాటిని, పోయే వాటిని పట్టుకొని ఉపయోగం లేదు గనక వీటి వల్ల అనంతమైనటువంటి ఆనందం మనిషికి లభ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మ వైపు తిరుగుతున్నాం. ఎందుకు బ్రహ్మమును తెలుసుకోవాల్సి వస్తూ ఉంది అంటే పరం ఆప్నోతి బృహత్తమత్వాత్ వృద్ధౌ. కాబట్టి ఆ బృహి అనేటువంటి ధాతువుల నుంచి ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మ అనేటువంటి శబ్దం, బ్రహ్మ విత్ ఆప్నోతి పరం 4 పదాలు మొత్తం కలిసి వాక్యం ఒకటే. బ్రాహ్మణ వాక్యం బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. అది వాక్యం క్లియర్, మీకు సందేహం లేదు కదా. దాంట్లో 4 పదాలు ఉన్నాయి. బ్రహ్మ ఒక పదం, విత్ ఒక పదం, ఆప్నోతి ఒక పదం, పరం ఒక పదం. వరుసగానే చెప్తున్నా, వరుస క్రమం. బ్రహ్మ విత్ ఆప్నోతి పరం. బ్రహ్మ ఏమిటి? బ్రహ్మ శబ్దం అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ. ఇంకా అంతకన్నా మించినటువంటి పెద్దది లేదు. నెక్స్ట్ ఉండేది ఏంటి? విత్. బ్రహ్మ విత్. విత్ ఎవడు? వేత్తి. విత్ వేత్తి, జానాతి అంటే ఎవడైతే దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు విత్. తద్వేత్తి, తత్ బ్రహ్మ, తద్వేత్తి బ్రహ్మవేత్తి, బ్రహ్మవిద్, బ్రహ్మవేద. ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో జానాతి వాడు బ్రహ్మవిత్. అర్థమవుతుంది? కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేవాడు విత్, వేత్తి. ఈ రెండు కలిపి ఒకే పదంగా పెడితే బ్రహ్మవిత్, బ్రహ్మమును తెలుసుకునేవాడు. దాన్ని 2 పదాలుగా తీసుకున్నప్పుడు బ్రహ్మ విషయం ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో, ఏది పొందితే సమస్తమైనటువంటి కోరికలు తీరిపోతూ ఉన్నాయో హృదయంలోనే, అది బ్రహ్మ శబ్దార్థం. బ్రహ్మ విత్ తెలుసుకునేటువంటి వాడు, వేత్తి అంటే జానాతి, తత్ వేత్తి, తత్ తద్ బ్రహ్మ వేత్తి జానాతి బ్రహ్మవిత్. క్లియర్. ఆప్నోతి ప్రాప్నోతి పొందుతూ ఉన్నాడు. దేనిని? పరం. దేనిని పొందుతున్నాడు? పరం. అండర్స్టాండ్? నిరతిశయమైనటువంటిది, నిరతిశయ సుఖం, నిరతిశయమైనటువంటి ఆనందం పరం, పరమోత్కృష్టమైనటువంటి ఆనందం, అది పరం. కాబట్టి బ్రహ్మ విత్ ఎవడైతే తత్ 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 బ్రహ్మని వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడో జానాతి, తద్విధ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు పరమును పొందుతున్నాడు. ఇది సామానాధికారణ్యం. ఎందుకనంటే బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమును పొందుతాడని ఉంటే క్లియర్. పదం మారింది అక్కడ. బ్రహ్మవిత్ ఆప్నోతి బ్రహ్మ, ఫినిష్. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు అన్నప్పుడు చాలా క్లియర్గా ఉంది మనకు. కానీ బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వీడు దేన్ని పొందుతున్నాడు? పరమును పొందుతున్నాడు. అంటే స్వామీజీ బ్రహ్మం వేరు పరమం వేరా? ఎందుకు ఇంత లాగుతున్నానో తెలుసా? ఇక్కడే అద్వైతం నుంచి దారి తప్పిపోతుంది. బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మవిత్ పరం ఆప్నోతి అన్నప్పుడు బ్రహ్మ అనేటువంటి శబ్దార్థం ఏదైతే ఉందో, పరం అనేటువంటి శబ్దార్థం ఏదైతే ఉందో ఆ రెండు ఒక్కటే. సమానాధికరణ్యం ఇది మనకు అద్వైతంలో. కానీ అద్వైతాన్ని అంగీకరించలేనటువంటి వాడు పరం అనేటువంటి దానికి వేరే అర్థం చెప్తాడు. ఆ లోకము, ఈ లోకము, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, మరొకటి చెప్తాడు. అయితే అదైనప్పుడు స్వామీజీ అది కూడా కావచ్చు కదా పరం అంటే. పోనీ అలా తీసుకుంటే ఏమైంది? అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? నహి అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి. నహి అన్యస్య విజ్ఞానాత్, అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నా. ఒకదానిని తెలుసుకోవడం వల్ల వేరొక దానికి సంబంధించిన జ్ఞానం కలగదు. అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నా. ఇప్పుడు ఉదాహరణకి మీరు చరిత్ర తెలుసుకున్నారనుకోండి, చరిత్ర నేర్చుకున్నారు, హిస్టరీ. కాబట్టి చరిత్రకు సంబంధించిన జ్ఞానం మీకు వచ్చింది. మీకు చరిత్రకు సంబంధించిన జ్ఞానం రావడం వల్ల మీకు సంగీత జ్ఞానం వస్తుంది అని చెప్పాడు అనుకోండి ఎవడన్నా. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏంటిది? చరిత్ర
ఒకవేళ సంగీత విద్వాంసులు కూడా చరిత్రలో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ చరిత్రను నేను చదువుకొని నేను సంగీతం పాడితే ఇతరుల చరిత్రలు ఎట్లా అవుతాయి ఇంకా వినేవాళ్ళ చరిత్ర? కాబట్టి చరిత్ర నేర్చుకోవడం వల్ల చరిత్ర వస్తుందే కానీ సంగీతం వచ్చేందుకు అవకాశం లేదు. ఒకవేళ సంగీతం నేర్చుకుంటే సంగీతానికి సంబంధించిన జ్ఞానం వస్తుందేమో కానీ చరిత్ర రావడానికి అవకాశం లేదు. ఇది కాబట్టి ఈ ప్రపంచంలో ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ మీరు తీసుకున్నా, ఏ డిసిప్లిన్ మీరు తీసుకున్నా, ఏ బాడీ ఆఫ్ డిసిప్లిన్ మీరు తీసుకున్నా, ఒకదానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందితే తత్సంబంధమైనటువంటి జ్ఞానం వస్తుంది, అది పొందగలమే కానీ వేరొక దాన్ని పొందేందుకు అవకాశం మాత్రం లేనే లేదు. నువ్వు వంగ చెట్టు ఎప్పుడైతే మొక్క వేశావో, వంగ మొక్క వేసిన తర్వాత అందులో నుంచి నీకు వంకాయలు వస్తాయేమో కానీ బెండకాయలు వచ్చేందుకు అవకాశం లేనే లేదు. అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి నహి అన్యస్య విజ్ఞానాత్ అన్యస్య ప్రాప్తి. కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల పొందబడేది ఏదైతే ఉందో అది బ్రహ్మమే అయి ఉండాలి. క్లియర్? చరిత్రను తెలుసుకోవడం వల్ల పొందేది చరిత్ర అయి ఉండాలి కానీ ఇంకొకటి అయ్యేందుకు ఎట్లాగైతే అవకాశం లేదో. సార్, అద్వైతానికి భిన్నంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే కాల్ సార్, మీరు చెప్పేది సరిపోదు సార్, బ్రహ్మమును పొందేవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అయితే స్వామీజీ పరమని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆప్నోతి పరం ప్రాప్నోతి. కాబట్టి పరం అన్నా బ్రహ్మమన్నా ఒక్కటే. పరం నిరతిశయం. తదేవ బ్రహ్మ పరమం. సి దట్, తదేవ బ్రహ్మ పరమం. ఈ యూసేజ్ ఉంది, ఈ వేదంలోనే ఉంది, అనేక ఉపనిషత్తుల్లో ఉంది. తత్ ఏవ బ్రహ్మ పరమం, అది పరం బ్రహ్మ. అర్థమవుతుంది? కాబట్టి పరమమని ఏదైతే మనం అంటున్నామో అది అదే, దానికన్నా ఇంకోటి అయ్యేందుకు అవకాశం లేదు. సయో హవై తత్పరం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్ చూసారు ఎంత క్లియర్గా ఉందో. స యో హవై, యో హవై, యహ హవై, ఎవడైతే. చూడండి ఎంత క్లియరో. కనుక ఉపనిషత్తు నిర్ణయం చేసేటువంటి వాక్యాన్ని ఇంకొక విధంగా అద్వైతానికనగా భిన్నంగా దీన్ని వ్యాఖ్యానించడానికి అవకాశం లేదు అని అంటున్నాను. ఎందుకని? సయో హవై, యహ హవై, ఎవడైతే తత్పరం బ్రహ్మ వేద. తత్పరం బ్రహ్మ. చూచారా? బ్రహ్మం ఏదైతే ఉందో అది పరము, నిరతిశయమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మమును వేద తెలుసుకుంటూ ఉన్నాడో సహా వాడు బ్రహ్మైవ భవతి. ముండకోపనిషత్. కాబట్టి పరం అనేటువంటి శబ్దం ఉపనిషత్తులోనే బ్రహ్మమును సూచిస్తూ ఉంది గనక సయో హవై తత్పరం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. యో హవై, ఎవడైతే తత్పరం బ్రహ్మ, ఆ పరమమైనటువంటి బ్రహ్మమును వేద తెలుసుకుంటూ ఉన్నాడో సహా వాడు బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. కనుక పరం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, బ్రహ్మ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఈ రెంటికి సమానాధికరణ్యం ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు. కాబట్టి ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమునే పొందుతూ ఉన్నాడు అనేది. ఇప్పుడు వాక్యానికి, బ్రాహ్మణ వాక్యానికి మంత్రానికి తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏదైతే నీకు బ్రహ్మవిద ఆప్నోతి పరం అని అన్నాడో, బ్రహ్మవిధుడు పరమును పొందుతున్నాడు, బ్రహ్మమునే పొందుతున్నాడు, మోక్షమునే పొందుతున్నాడు. వీటికన్నిటికీ సమానాధికరణ్యం. పరమమైన పరం అనే పదం వాడినా, బ్రహ్మ అనే పదం వాడినా, మోక్షం అని వాడినా, రేపు కైవల్యం అని వాడినా, ఏది అడిగినప్పటికీ కూడాను సర్వోత్కృష్టమైనటువంటి స్థితి, నిరతిశయ ఆనందం, నిరవధిక సుఖం ఏదైతే మనం అభిలషిస్తూ ఉన్నామో అదే మోక్షం. ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే పరం. కాబట్టి ఈ రెంటికి తేడా ఏమీ లేదు, సమానాధికరణ్యం. ఓకే. కనుక బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అనేటువంటి వాక్యం, బ్రాహ్మణ వాక్యం, బ్రహ్మవిధుడు మోక్షాన్ని పొందుతున్నాడు. అయితే బ్రహ్మం ఏంటి? కాబట్టి నాకు మోక్షం కావాలి, నేను దుఃఖంలో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను కష్టాల్లో ఉండడం నాకు ఇష్టం లేదు, జనన మరణాల మధ్య తిరుగుతూ ఉండడం నాకు ఇష్టం లేదు, ఈ విధమైనటువంటి ఒక పరిమితమైనటువంటి జీవితాన్ని నేను గడపలేను, నాకు పరిపూర్ణత కావాలి అని ఆశించేటువంటి వాడు మోక్షార్థి, పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ఎవడైతే కోరుకుంటూ ఉన్నాడో ముముక్షువు, మోక్షమే భూయాతీతి ఇచ్చ, నాకు మోక్షమే కావాలి అని అనుకున్నా. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక మోక్షం క్లియర్. ఏ రూపంలో ఉంది? జ్ఞాన రూపంలో ఉంది. ఇంతకుముందు తెలుసుకుంటారు కదా. కాబట్టి జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం తెలుసుకోదగిందే కానీ ఇక్కడ
కర్తృపేక్ష ఏమీ లేదు, తెలుసుకోదగినటువంటి విషయము. కాబట్టి బ్రహ్మ విత్ వేత్తి జానాతి, తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే నేను తెలుసుకుంటాను స్వామీజీ, బ్రహ్మమును తెలుసుకుంటాను. ఓకే, ఎందుకని? నేను కూడా పరం ఆప్నోతి ప్రాప్నోతి, ఆ పరమోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందాలనుకుంటున్నా. ఓకే, తెలుసుకో. ఏంటి అసలు అది? తదేశాభ్యుక్త, అది చెబుతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇప్పుడు ఆ మంత్రంలో దీంట్లో 4 ఉన్నాయి, 4 పదాలు ఉన్నాయి. ఆ మంత్రంలో 4 పాదాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పాదం. ఎందుకంటే బ్రహ్మానందవల్లి ఇంతవరకు చూశారు మీరు, తర్వాత సృష్టికి కనెక్షన్ ఇదంతా. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పదంకి ఒక్కొక్క పాదం. బ్రహ్మ ఒక పదం, విత్ ఒక పదం, ఆప్నోతి ఒక పదం, పరం ఒక పదం. అంతేనా? ఇప్పుడు మీరు మంత్రంలో చూడండి, మంత్రం ఏంటి చెప్పండి ఒకసారి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోశ్నుతే కామాన్ సహ. మళ్ళీ మర్చిపోతారండి దీర్ఘాలు. సో అందుకనే గ్యాప్ ఇచ్చాను, ఎంత బాగా చెప్తారని. సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ, కామాన్ సహ. నీ విషయం నాకు తెలుసులే, అది అట్లా గుర్తుపెట్టుకుని పోనీ. అట్లయినా ఇప్పుడు ఇళ్లలో మాట్లాడతారు కదా, నేను చీర తెస్తానంటే అది చావులే, అది. సోశ్నుతే సర్వాన్ కామాన్ సహ, కామాన్ సహ. ఓకే, మర్చిపోకూడదు ఎప్పుడు, అది స్వరం మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఈ మంత్రం కదా, ఇతి అని ఎప్పుడైతే అన్నాడో మంత్రం కంక్లూడ్ అయిపోయింది, సమాప్తం అయింది. ఈ మంత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బ్రహ్మ ఫస్ట్ పదం మంత్రంలో ఏంటో తెలుసా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. వెరీ క్లియర్, బ్రహ్మ. దీనికి ఏంటి నిర్వచనం? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అది క్లియర్. కాబట్టి బ్రహ్మ అనేటువంటి పదం ఇక్కడ ఏదైతే ఉందో, మంత్రంలో ఉండేటువంటి పాదం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు, సరేనా? బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. క్లియర్. ఇంకా నెక్స్ట్ ఏంటి మీకు? విత్ వేద, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. అంతే. మంత్రంలో యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. యహ వేద, విత్ కదా వీడు, బ్రహ్మ విత్, విత్ బ్రహ్మ వేద. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, వేత్తి జానాతి, ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, విత్ ఏం తెలుసుకుంటున్నాడు? యహ వేద, తెలుసుకుంటూ ఉన్నాడు. యో వేద నిహితం గుహాయాం, గుహాయాం నిహితం, నిహితం ఉంచబడింది. ఎక్కడ? గుహాయాం, వాడి బుద్ధి గుహలో. నీ బుద్ధి గుహలో ఏదైతే ఉందో, ఎక్కడో కాదు మోక్షం, ద పాయింట్. బుద్ధి గుహలో. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, పరమోత్కృష్టమైనటువంటి ఆ హృదయాకాశంలో నిహితం ఉంచబడినటువంటిది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, అది తెలుసుకోవడం. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమును ఎక్కడ తెలుసుకుంటూ ఉన్నాడు అని అంటే తనలోనే తెలుసుకుంటూ ఉన్నాడు, తనకన్నా భిన్నంగా కాదు. తనకన్నా భిన్నంగా కనుక బ్రహ్మమును తెలుసుకున్నాడా, అలా కనుక తెలియబడిందే, అప్పుడు అదేమవుతుంది? జడమైపోతుంది, జడమైపోతుంది. కనుక తానే బ్రహ్మముగా తెలుసుకోవడం. ఎందువల్ల? బ్రహ్మవిధుడు బ్రహ్మమే అవుతున్నాడు కనుక. బ్రహ్మమే అవుతున్నాడంటే తెలుసుకోవడం వల్ల కావడం లేదు, వాడు అయ్యే ఉన్నాడు, తెలియడం లేదు. ఒకవేళ కనుక రేపు అయినాడు అనుకో, ఎల్లుండి కాకుండా పోతాడని అర్థం. కాలంలో ఏది వచ్చినా కాలంలో నశించిపోతుంది కనుక ఇప్పుడు నువ్వు కానిది ఏది నీకు వచ్చినా అది పొయ్యేందుకే వస్తుంది. క్లియర్? ఇవన్నీ తెలుసు కదా మనకు, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి.
కాల్ చేస్తూ ఉండాలి, టక్క 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 టక్క. నాకు అవకాశం ఇవ్వకుండా మీరే దాన్ని కాల్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఏదైతే కాలంలో వస్తుందో అది కాలంలో నశించిపోతుంది కనుక, నువ్వు అడిగేటువంటిది పరం నిరతిశయమైంది కనుక, అనంతమైంది కనుక, అనంతమైంది ఏదైతే ఉందో అది రేపు పుట్టేది కాదు. రేపు పుడితే దానికి అంతం ఉంది. మళ్ళీ అనంతం అనేది ఎప్పుడు ఉంది. ఎప్పుడంటే ఇప్పుడు కూడా ఉంది, ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఉన్నది. ఎప్పుడే అది నిత్యం అవుతుంది కనుక అలా ఉన్నదాన్ని నువ్వు అది అయ్యేది కాదు, అది అయ్యే ఉన్నావు, తెలియడం లేదు. ఎట్లాగూ ఆ 10వ వాడులాగా చూచారు కదా మొన్న మనిషి పంచకంలో, అంతే. కాబట్టి ఉన్నదే మెడలోనే ఉంది, లేదనుకున్నాము ఉన్న వస్తువే, ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియాలి. కాబట్టి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ విత్ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ విత్. నెక్స్ట్ 3వది ఆప్నోతి పదం. మంత్రంలో పదం ఎందుకో తెలుసా? ఆప్నోతి అంటే ప్రాప్నోతి, పొందుతూ ఉన్నాడు. ఏం పొందుతాడు వాడు? సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. ఓ సహా అశ్నుతే, వాడు ఏం పొందుతూ ఉన్నాడు? సర్వకామాన్ సహా. ఓ సమస్తమైనటువంటి కోరికల్ని ఒకేసారి అనుభవించిన వాడు అయిపోతూ ఉన్నాడు. ఒకేసారి వన్ స్ట్రోక్. దీని తర్వాత అది, దాని తర్వాత అది, పచ్చడి కలుపుకొని, తర్వాత సాంబార్ కలుపుకొని, తర్వాత మజ్జిగ కలుపుకొని కాదు, ఇది అట్ ఏ టైం. ఎందుకో తెలుసా? సమస్తం ఇక్కడే ఉన్నాయి. సర్వ కోరికలు, సమస్తమైనటువంటి కోరికలు తీరినవాడు అవుతున్నాడంటే ఒక్కొక్క కోరికను అనుభవిస్తున్నాడని కాదు దాని అర్థం. కోరికలు లేనివాడు అయిపోతున్నాడు, కోరికలను దాటినవాడు అవుతున్నాడు. కోరిక ఎందుకు రావాలి స్వామిజీ? అయితే కోరికలు నేను ఎందుకు అనుభవించాలి సార్? ఎందుకు సార్ నీ కోరిక? ఇప్పుడు ఏదో లేదు గనక అది పొందితే నేను తృప్తి పడతాను, ఇది కోరిక. ఎప్పుడైతే సమస్తం పొందినవాడు అవుతూ ఉన్నాడో ఇంకా ప్రత్యేకించి తను కోరుకోవలసింది ఏమీ లేదు, లేని దానిని కోరుకోవాలి. అంతా తానే అయ్యి ఉన్నాడు. సహా అశ్నుతే సర్వకామాన్ సహా, సర్వకామాన్ సహా సహా అశ్నుతే, సమస్తమైనటువంటి కోరికల్ని ఒకేసారి అనుభవించినవాడు అయిపోతున్నాడు. చూసారా? అంటే నిత్యతృప్త, నిత్యతృప్త, నిరాశ్రయ. ఇక వాడికి ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా దుఃఖం వచ్చే అవకాశం లేదు. ఆనంద స్వరూపుడు అయిపోతూ ఉన్నాడు. సరేనా? ఇంకొక పదం మిగిలింది. ఏంటది? పరం. అక్కడేం మిగిలి ఉండదు పాదం. బ్రహ్మణ విపశ్చితేతి. ఇతి అనేది ఇక్కడికి మంత్రం అయిపోయింది అని చెప్పడం. బ్రహ్మణ విపశ్చితేతి ఇతి అయిపోయిందని కంక్లూషన్, అది ఫుల్ స్టాప్. ఇక్కడికి అయిపోయిందని చెప్పడం. కాబట్టి విపశ్చిత బ్రహ్మణ, అది ఆడ విపశ్చిత బ్రహ్మణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా, సమస్తమైనటువంటి కోరికలను హృదయంలో అనుభవించిన వాడు అయిపోతూ ఉన్నాడు, ఆనంద స్వరూపుడు అవుతూ ఉన్నాడు. ఈ ఆనంద స్వరూపం ఏదైతే తను అనుభవించాడో అది విపశ్చిత బ్రహ్మణ. బ్రహ్మణ విపశ్చితేతి, విపశ్చిత బ్రహ్మణ. ఆ విపశ్చిత్ అనే శబ్దార్థం అది. అంటే విపశ్చిత్ అంటే ఏమిటి? ఆనందం ఏదైతే తాను అనుభవిస్తూ ఉండాడో ఇది జ్ఞానస్వరూపంగా ఉంది. ఇది అంటే ఏంటి? తన ఆనందం మరొక దాని మీద ఆధారపడి లేదు, జ్ఞానపూరితంగా ఉంది. అనుభవించడం అన్నప్పుడు ఒక వస్తువు ఉంటే అనుభవించడం అనుకుంటాం మనం, అది కాదు. ఇది అనుభవించడానికి తనకన్నా అన్యంగా రెండో వస్తువు లేదు. అది విపశ్చిత శబ్దార్థం. విపశ్చిత్ బ్రహ్మణ విపశ్చిత, విపశ్చిత బ్రహ్మణ. అర్థమవుతుంది? అంటే సినవ్ ధర్మానపేక్షితం. భాష్యంలో చెప్పాలంటే ధర్మ అనపేక్షితం, చక్షురాది కరణానపేక్షితం. ఇప్పుడు అనుభవించాలి అనుకోండి, ఇప్పుడు ఏదైనా తినాలి, ఏం కావాలి? నాలుక కావాలన్నా లేదా? ఎందుకంటే రసం. ఏదన్నా చూడాలి, ఒక అందమైనటువంటి దాన్ని దృశ్యాన్ని చూస్తాను స్వామీజీ, కళ్ళు కావాలన్నా లేదా? చక్షు. ఒక శ్రావ్యమైనటువంటి శబ్దాన్ని వినాలి, చెవి కావాలన్నా లేదా? వాసన, మంచి వాసనలు చూడాలి, పువ్వులు, ఘ్రాణేంద్రియం ఉండాలన్నా లేదా నీకు? ఇవన్నీ ఉండాలి. కాబట్టి చక్షురాది కరణ, ఏవైతే ఈ కరణములు ఉన్నాయో, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మనం అనుభవించడానికి అనపేక్షితం. ఇవి లేకుండా అనుభవించడం. సీ ద పాయింట్. అర్థమవుతుంది? ధర్మానపేక్షితం, చక్షురాది కరణ అనపేక్షితం. అపేక్షితం కాదు, అనపేక్షితం.
వీటి యొక్క అవసరం లేదు. మనస్సు స్వామీజీ నో, ఇంకా మనసు కూడా కారణమే. మనస్సుతో గనక అనుభవించావా, మనసు పరిమితమైంది. పరిమితమైనటువంటి ఆనందం నీకు వస్తుంది. ఇక్కడ నువ్వు అనుభవించేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఇది విపశ్చిత బ్రహ్మణ, కేవలం జ్ఞానంతో అనుభవించేది గనక ఆనంద స్వరూపం, తనకు తానుగా అనుభవించేది తన స్వరూపంగానే కనుక సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా. అదే గనక ఇంద్రియాల యొక్క ప్రమేయం ఉండి గనక అనుభవించేవాడు అయితే కళ్ళతో చూస్తున్నప్పుడే వినపడడం లేదు అంటాడు. ఇప్పుడు ఒక్కోసారి చూడండి, విజువల్ బాగుందండి, ఆడియో బాగలేదండి, సరిపోలే. ఆడియో వస్తూ ఉంది టీవీలో, కానీ బొమ్మ కనపడడం లేదు సార్. వెంటనే ఫోన్ చేస్తాడు కేబుల్ ఆపరేటర్, సార్ బొమ్మ కనపడడం లేదండి, బొమ్మ కనపడడం. ఏం బొమ్మ కనపడితే ఏం మాట్లాడిన రాదా? నా వెళుతుంది. కాబట్టి శబ్దం వింటూ ఉండిన రూపం కనపడలేదని వెళుతుంది. ఇది తమాషా. ఈ ఆనందంలో ఒకటి ఇది ఉన్నప్పుడు దానికి సంబంధించిందే నీకు కలుగుతుంది, కానీ రెండవది కలిగేందుకు అవకాశం లేదు. కనుక చక్షురాధికరణ అనపేక్షితం, ధర్మ అనపేక్షితం. కాబట్టి ధర్మం వల్ల నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే నువ్వు స్వర్గాది లోకాలు అనుభవిస్తావు. అది పాయింట్ ఇక్కడ. ఈ స్వర్గ లోకాల్లో ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో, లోకాంతర ప్రాప్తి ఏదైతే ఉందో, లోకాంతరాల్లో నీకు కలిగేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కావు సారిది. ఎందుకని ఆ లోకంలో సుఖాన్ని అనుభవిస్తే ఈ లోకంలో లేదని అర్థం, పరిమితం అని అర్థం. ఈ లోకంలో సుఖాన్ని అనుభవించామంటే ఆ లోక సుఖం లేదని అర్థం. కాబట్టి అటువంటిది కాదు పరిపూర్ణమైనటువంటి ఆనందం. అటువంటి ఆనంద స్వరూప విపశ్చిత బ్రహ్మణ ఇది. కాబట్టి బ్రహ్మవిత్ ఈ విధంగా ఏవం బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. ఇప్పుడు ఏమవుతున్నాడు వీడు? ఇంతకుముందేమో బ్రహ్మవిత్ అన్నప్పుడు మనకు ఒక అభిప్రాయం ఉంది, బ్రహ్మమును తెలుసుకోవడం, బ్రహ్మమును తెలుసుకోవడం, బ్రహ్మమును తెలుసుకోవడం. ఇప్పుడు బ్రహ్మమును ఏమిగా తెలుసుకోవాలి? బ్రహ్మవేద సాక్షాత్ అహమేవ అస్మి ఇది జానాతి. ఏమని తెలుసుకుంటున్నాడో తెలుసా? బ్రహ్మవేద బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో, బ్రహ్మవేద సాక్షాత్ అహమేవ అస్మి, నేనే ఇది జానాతి అని తెలుసుకుంటూ ఉన్నాడు. తన స్వరూపంగానే తెలుసుకుంటూ ఉన్నాడు, తనకన్నా వేరుగా కాదు. బ్రహ్మము వేరుగా ఉండి తెలుసుకోవడం మాత్రం కానే కాదు, తన స్వరూపంగా తెలుసుకుంటున్నాడు. అండర్స్టాండ్ ది పాయింట్. కాబట్టి బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, బ్రహ్మవిత్ పరం ఆప్నోతి. ఇక్కడ అహమేవ అస్మి ఇది జానాతి, అహమేవ అస్మి ఇది జానాతి. ఇంతవరకు బ్రహ్మం అంటూ వచ్చాడు, తెలుసుకుంటూ పోతున్నాడు. బ్రహ్మమును తాను వేరుగా తెలుసుకుంటూ గనక ఉన్నాడా, ఎప్పటికీ వీడికి బ్రహ్మం అర్థమయ్యే అవకాశం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఏదైతే బ్రహ్మము నువ్వు తెలుసుకోవాలంటున్నావో అటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం వల్ల పరం నిరతిశయమైనటువంటి సుఖాన్ని, మోక్షాన్ని పొందుతూ ఉన్నావు కదా. మరి అటువంటి బ్రహ్మము నీ చేత గనక తెలియబడితే దృశ్యమైపోతుంది అది. సరేనా? తెలుసుకునేవాడివి నువ్వు అవుతావు, జ్ఞాత వేరుగా ఉంటావు, నీ చేత అది తెలియబడుతుంది. ఎప్పుడైతే తెలియబడుతుందో నువ్వు దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు గనక నీకన్నా అది అన్యంగా ఉంది. నీకన్నా అన్యంగా ఉండి తెలుసుకున్నప్పుడు అది జడమైపోతుంది సార్. కాబట్టి దానివల్ల నువ్వు ఏమైనా పొందొచ్చేమో కానీ మోక్షాన్ని మాత్రం పొందలేవు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడము అని అంటేనే బ్రహ్మమును ఆత్మగా తెలుసుకోవడం, తన స్వరూపంగా తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల అయం ఆత్మ బ్రహ్మ, ఈ మహావాక్యం ఎందుకు వచ్చింది? అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ విషయీ, విషయము కాదు విషయీ, అయం ఈ దిస్, అయం ఆత్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మానికి ఈ ఆత్మ ఏదైతే ఉందో సామానాధికరణ్యం. ఆత్మయే బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. దీనికన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి అటువంటి అనంతమైనటువంటి బ్రహ్మమును సినవ్ ఎందుకు అహం పదం వాడాల్సి వచ్చిందంటే, అనంతమైనటువంటి బ్రహ్మం అగ్రాహ్యం కదా. అది మీకు ఇదే వల్లిలో వస్తుంది, యతో వాచో నివర్తంతే అప్రాప్య సాసహ. ఎక్కడికైతే వాక్కు మనసులు వీళ్ళు తెలుసుకోలేకపోతున్నాయని. కాబట్టి మనసు ద్వారా తెలుసుకోలేవు. మనసు ద్వారా తెలుసుకోలేవంటే అగ్రాహ్యం. బ్రహ్మము అగ్రాహ్యం. మరి ఇప్పుడు మనకు అగ్రాహ్యం కొందరు అచింత్యం అగ్రాహ్యం, ఇదొకటి. మళ్ళీ అవ్యక్తం, నీకు ఇంక వ్యక్తం కాదు.
భగవద్గీతలో కూడా ఏతు అక్షరం అవ్యక్తం అనిర్దేశ్యం సర్వత్రకం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. ఈ లక్షణాలు ఇవన్నీ కూడా చూస్తుంటే తమాషా బ్రహ్మ లక్షణాలు. కాబట్టి అది అవ్యక్తం, వ్యక్తం కాదు, అచింత్యం, చింతించడానికి వీల్లేదు. చూడండి తమాషా. అగ్రాహ్యం, గ్రహించడానికి వీల్లేదు. ఇంక మీరు ఎందుకు వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ? మీరు వచ్చి కూర్చుంటే మేము కూర్చొని నాయన అది ఆలోచించడానికి వీల్లేదు నాయన.